దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. జీవిత ప్రయాణంలో కొంతమందిని కొన్ని సమయాలు బట్టి కొన్ని సందర్భాల్లోని మనము వాళ్ళది ఐరన్ హ్యాండ్ అనో లేకపోతే గోల్డెన్ హ్యాండ్ అనో చెప్తూ ఉంటాం. అంటే వాళ్ళకి చేతిలో ఏదైతే సక్సెస్ అవుద్దో దాన్ని గోల్డెన్ హ్యాండ్ అని, ఏదైతే ఫెయిల్ అవుద్దో దాన్ని ఐరన్ హ్యాండ్ అయితే అని చెప్తూ ఉంటాం మనం. అయితే ఈ యొక్క దినాన్ని ఎప్పుడు కూడాను గోల్డెన్ హ్యాండ్గా ఉండేది ఎవరు ఏంటని మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు అండి. దేవుడు ఎప్పుడు కూడాను సర్వసృష్టికర్తగాను సమస్తమును సాధ్యం కలిగిన దేవుడుగా మరి నిరంతరము కూడాను గోల్డెన్ హ్యాండ్గా ఉన్నాడు. అయితే మన యొక్క జీవితాలను ఆయన యొక్క చేతిలో పెట్టినప్పుడు మన యొక్క జీవితాలను దేవుడు మన మంచి ఆశీర్వాదకరంగా మార్చే దేవుడై ఉన్నాడు. ఎందుకనంటే మనం ఆయన చేతి పని అయి ఉన్నాము కాబట్టి. పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ 2వ అధ్యాయంలో 10వ వచనంలో ఈ రీతిగా తెలియచేస్తున్నాడు, మనం ఆయన చేతి పని అయి ఉన్నామని చెప్పి. కాబట్టి మన యొక్క జీవితాలను ఆయన యొక్క చేతుల్లో పెట్టినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా మారుస్తారు. బైబిల్ గ్రంథంలో చాలా మందిని చూసినప్పుడు దేవుడు వాళ్ళ యొక్క జీవితాలను చాలా ఆశీర్వాదకరంగా మార్చినట్లు మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా అబ్రాహాముని మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు అబ్రాహాము తన యొక్క జీవితంలోని భౌతికపరమైన ధనవంతుడిగాను ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు. అయితే ఆయన యొక్క జీవితాన్ని దేవుని యొక్క చేతిలో పెట్టినప్పుడు దేవుడు అబ్రహాంగా మార్చి ఆధ్యాత్మికమైన జీవితంలోనూ దైనందిన జీవితంలోనూ చాలా ఆశీర్వాదకరమైన పాత్రగాను సాధనంగాను జీవితంగాను మార్చినట్లు మనం చూస్తున్నాం. అలాగే వారి యొక్క భార్య శారాయిని కూడా దేవుడు శారాగా మార్చి దేవుడు చాలా ఆస్వాదించినట్లు, అంటే ఆధ్యాత్మికమైన జీవితంలో చాలా ఆస్వాదించినట్లు మనం చూస్తున్నాం. ఇంకా ముందుకు మనం వచ్చేటప్పుడు యాకోబు ఇంట్లో నుంచి మోసగాడుగా వెళ్ళిపోయాడు. దేవుని యొక్క సన్నిధానంలోని ఎబ్బోకు రేవు దగ్గర ఆయన యొక్క జీవితాన్ని దేవుని యొక్క చేతిలో పెట్టినప్పుడు దేవుడు దాన్ని ఇశ్రాయేలుగా ఆస్వాదించి మరలా తన యొక్క ఇంటికి రావడానికి, ఆస్వాదించబడి రావడానికి, ఆస్వాదం పొందుకోవడానికి మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇన్ని వేల సంవత్సరాలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి మనం చూస్తున్నాం. సో కొత్త నిబంధన దగ్గరికి వచ్చేటప్పటికి శిష్యులు కూడాను మరి వాళ్ళ తాలూకా వృత్తిలో ఉండేటప్పుడు, జాలర్లుగా ఉండేటప్పుడు దేవుని యొక్క సన్నిధానానికి వారు పిలువబడ్డారు. దేవుని యొక్క చేతిలోని వారి యొక్క జీవితాలు పెట్టారు. కాబట్టి ఒకరోజు పేతురు అడుగుతున్నారు, మేము సమస్తం విడిచిపెట్టి మా యొక్క జీవితాలను మీ యొక్క చేతిలో పెట్టాం, మీరు ఏం చేస్తారు అని చెప్పి. కాబట్టి దేవుడు ఈ రీతిగా సమాధానం చెప్తున్నారు, ఇహలోకంలోని 100 రెట్లు నిత్యజీవం పొందుకుంటారు, అలాగనే నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఇంకా మనం చూసుకునేటప్పుడు మరి పరలోకంలోని 12 మంది గోత్రాలకు కూడాను మరి మీరు తీర్పు తీర్చేవారుగా ఉంటున్నారని చెప్తున్నారండి. అవును, దేవుడు పరమ కుమ్మరిగా ఉండి ఈ యొక్క దినాన్ని ఎలాంటి జీవితాలైనా బాగు చేసి ఆస్వాదిస్తారు. ఆయన ఆశీర్వాదకి కారణాలుగా దేవుడు తయారు చేస్తారు. ఆయన యొక్క చేతులు మన ఆస్వాదించగా ఉన్నాయి. గాడ్ బ్లెస్ యూ.